హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలా రోజులు అయిపోయింది కదా వ్లాగ్స్ పెట్టి. ఇంట్లో చుట్టాలున్నారనమాట. చుట్టాలున్నప్పుడు ఇంకా వ్లాగ్స్ పెట్టే అంత ఖాళీ ఎక్కడుంటది చెప్పండి. లైక్ వండడం, తినడం, మాట్లాడుకోవడం, వాళ్ళకి ఎక్కడికైనా తీసుకెళ్ళడం, తీసుకురావడం వీటిలతోనే పనయిపోతదనమాట. అండ్ ఇప్పుడు ఇంకా మాటలు కూడా ఏముంటాయి, జస్ట్ ర్యాండమ్ థాట్స్, ర్యాండమ్ మాటలే ఉంటాయి కాబట్టి అవన్నీ వ్లాగ్ చేసేలాగైతే అస్సలుండవు. మీకు తెలుసు కదా! అండ్ మీరేం చేస్తున్నారు? 8 డేస్ అయిపోయిందనుకుంటా నేను వ్లాగ్స్ పెట్టి. నేనే షాక్ అయిపోయాననమాట. నిన్న మొన్నలాగా అనిపిచ్చింది. అప్పుడే 8 డేస్ అయిపోయిందా అని నేను షాక్ అయిపోయాననమాట. అండ్ మీరేం చేస్తున్నారు? నాకు తెలుసు మీరందరూ ఏం చేస్తున్నారు. మీరందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీటిల్లో, వాటిల్లో చిట్టి పికిల్స్‌వి ఇవన్నీ వీడియోలు చూస్తున్నారు. రియాక్షన్స్ చూస్తున్నారు. రియాక్షన్స్ చూస్తున్నారా? లేదా మాకెందుకు అవన్నిటితోని మేము హ్యాపీగా, ప్రొడక్టివ్‌గా, మంచిగా ఉంటున్నాం అనుకుంటున్నారా? అన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే చాలా వీడియోస్ చూసాను. అండ్ నాకు ముందు నుంచే వాళ్ళు తెలుసనమాట. ఎందుకంటే ఇట్స్ లైక్ హాఫ్ కేజీ పచ్చడి అటు తిరిగి, ఇటు తిరిగి 500-600 పడాలి. అది మరి 1400 అమ్ముతున్నప్పుడే నాకు నచ్చలేదు. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ నాకంత ఇష్టం లేవనమాట. అండ్ ఇంకా ఏంటి ఆ మధ్యన అన్నీ ట్రెండ్ అయ్యాయి కదా! లైక్ ఈ పికిల్స్, ఆ పికిల్స్ తెచ్చి కంపేర్ చేయడం. అలా చేస్తే వ్యూస్ కూడా చాలా వస్తాయన్నమాట. అంటే ఆ టాపిక్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉండడం వల్ల ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వీడియోస్ చేస్తే చాలా బావుంటది. ఇప్పుడేంటి ఎప్పుడు మేము ట్రెండ్ ఫాలో అయ్యే రకం కాదు కాబట్టి మనకేమి అంత ఫరక్ పడలేదు. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అడిగారనమాట. మీరు చేయండి అని చెప్పి. నాకెందుకో నేను ఆళ్ళకి కూడా చెప్పాను. మంచివి చాలా గుడ్ క్వాలిటీవి చాలా బాగా దొరుకుతున్నాయి అన్నిటి దగ్గర. మనం ఈ ఇన్‌స్టాగ్రామ్‌లోనే కొనాలని లేదు అనేసి. ఎందుకంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళతోని ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏముంటుందంటే వాళ్ళు వండుతున్నారు కదా! అంటే ఇప్పుడు పికిల్స్ చేస్తున్నారు. ఆ పికిల్స్ అన్నీ ప్యాక్ చేసే ముందు ఇలాగ పెట్టుకొని వాటిల ముందు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. నాకది అస్సలు నచ్చదనమాట. లైక్ బేసిక్‌గా మనం ఏసుకోవాల్సిన గ్లౌజులు, నోటికొక మాస్క్, జుట్టుకి పడిపోకుండా ఒక హెయిర్ క్యాప్ ఇవైతే పెట్టుకోవాలి గ్యారంటీగా అన్నది నా ఫీలింగ్ అనమాట. అండ్ ఫుడ్ వండుతున్నప్పుడు అలా గట్టిగా అరిసి మాట్లాడకూడదు. సో, అందుకోసం నాకంత నచ్చేది కాదు. అండ్ ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్. మాకంత ఒకాదు లేదు అనిపించిందనమాట. అండ్ ఇప్పుడు నేను 2 డిన్నర్ రెసిపీస్ నేను మీతో ట్రై చేస్తున్నాను, షేర్ చేస్తున్నాను. ఫస్ట్‌దొచ్చేసి ఒక సింపుల్, క్విక్ అండ్ ఈజీ టమాటో రైస్ అనమాట. ఫస్ట్ మనము కొద్దిగా తాలింపు దినుసులేసుకుంటాం. తాలింపు దినుసులు కాదు, గరం మసాలా దినుసులేసుకుంటాము. దాని తర్వాత అవి కొంచెం ఎగిన తర్వాత జీడిపప్పేసుకుంటాం. తర్వాత కొద్దిగా కోర్స్‌గా కట్ చేసుకొని కానీ, గ్రైండ్ చేసుకొని కానీ ఆ టమాటో పీసెస్ లాంటిది. ప్యూరీ కాదు. జస్ట్ కట్ చేసుకొని అవేసుకుంటాం. అది కొద్దిగా వాటర్ అంతా ఎళ్లి కొద్దిగా థిక్ అయిన తర్వాత మనం ఆల్రెడీ వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ ఏదైతే ఉంటదో అది యాడ్ చేసుకుంటాననమాట. దాంట్లో నేను బోలెడన్ని మిల్ మేకర్ యాడ్ చేస్తాను. మిల్ మేకర్ మన హెల్త్‌కి కొంచెం మంచిది. అది గుడ్ ప్రోటీన్ ఉంటది. బట్ ఎక్కువ అదే ప్రోటీన్ అనుకుని చాలామంది ఎవ్రీ డే తినేస్తారంట. అంత కూడా మంచిది కాదు. వీక్ ఒకటి 2 సార్లు తినే అంత మంచిదంతే. మరీ ఎవ్రీ డే తినే అంత మంచిది కాదు. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి సోయా మనమేమి ఎక్కువ తినం గదా! సోయా మనకి అంత మన స్టేపుల్ ఫుడ్ ఏం కాదు కదా! మనకి ఏ స్టేపుల్ ఫుడ్ ఉంటదో అదే మనం తింటూ ఉంటే మనకు మంచి జరుగుతది. మన డైజెషన్ కూడా ఈజీ అవుతది. సోయా ఈజ్ నాట్ అవర్ స్టేపుల్ ఫుడ్. మనం తింటే ఏం తింటాము? ఈ మిల్ మేకర్ ఒకటి తింటాం. ఆ సోయా బీన్స్‌తో అప్పుడప్పుడు చేసే గారెలు అలాంటివేమైనా జేసుకొని తింటాము. సో, అప్పుడప్పుడు వీక్ ఒకటి 2 సార్లు తింటే మంచిది. అండ్ కలర్ కోసం కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఆల్రెడీ రెండో, మూడో పచ్చిమిరపకాయలు యాడ్ చేశా. మా ఇంట్లో స్పైస్ చాలా తక్కువుంటది. నేను వండినవన్నీ కుషాల్ కూడా హ్యాపీగా, ఈజీగా తినేస్తారనమాట. నా హౌస్ హెల్ప్ ఎవరైతే ఉంటారో వాళ్ళెప్పుడైనా నా ఫుడ్ తిన్నప్పుడు, "ఇంత చప్పగా ఎలా తింటారు మీరసలు? మనం వర్రగా తినాలి, కారంగా తినాలి. అప్పుడే మన హార్ట్‌కి మంచిది" అనొచ్చి నాకు చెప్తూ ఉంటదనమాట. కారంగా తినాలమ్మా! అప్పుడే బావుంటది. మన కడుపులో బావుంటది. పురుగులు ఉండకుండా ఉంటాయి. అలా చెప్తూ ఉంటది. సో, నేనేం చేస్తానంటే ఎప్పుడైనా చికెన్, మటన్ ఇలాంటివి చేసినప్పుడు కొద్దిగా కారంగా చేస్తా. మిగిలినవైతే మోడరేట్‌గా చేస్తా. నాట్ వెరీ స్పైసీగా అయితే నేను చెయ్యను. దాంతోని మంచిదేమవుతదో నాకు తెలీదు కానీ యాసిడిటీ మాత్రం చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. మీడియం స్పైసీ ఈజ్ బెస్ట్ అని నా ఫీలింగ్. నాది కొంచెం లోవర్ సైడ్‌లోనే వస్తదనమాట. మీరు నా వంటలేమైనా తింటే వెంటనే అలా అవ్వరు. ఇట్స్ జస్ట్ ఆరాంగా చిన్న పిల్లలు కూడా తినేయొచ్చు. అంత బావుంటది అని నేననుకుంటున్నాను. దాని తర్వాత ఒక 3 విజిల్స్ పెట్టాను. దాని తర్వాత చూడండి ఎంత బాగా అయిందో.
సో ఎంత బాగుందంటే మొత్తం ఆ కుక్కర్ మొత్తం అంతా ఖతం చేస్తాము. కుక్కర్ తోమడానికి కూడా ఇస్తామనమాట. అండ్ వేడివేడిగా తినడంలో ఆ మజ్జాయే వేరు. అండ్ చాలా చాలా యమ్మీ యమ్మీ టమాటో రైస్, దీంతో పాటు ఒక సాలడ్ కూడా చేశాను. కుకుంబర్, ఆనియన్స్, టమాటాలు అక్కర్లేదు, కొద్దిగా పెరుగు యాడ్ చేసి మంచిగా సాలడ్ చేసుకొని ఆ మొమెంతినే అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అంతా పికిల్స్‌ది నడుస్తుంది కదా! అవన్నిటి నుంచి కొద్దిగా బ్రేక్ ఇచ్చి మిగిలిన వాళ్ళ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. పర్వాలేదు, ఏమైపోదు. మీరు చూసే ఈ 5, 10 నిమిషాల్లో అక్కడ ఎవరి రియాక్షన్స్ మీరేం మిస్ అయిపోరు. మీలో ఎంతమంది అది చూస్తున్నారు అన్నది కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అది అండ్ ఇప్పుడు అమెజాన్‌లోని ఒక సేల్ రన్ అవుతుందండి. ఇమేజ్ బ్రాండ్ సేల్ అనమాట. 1 నుంచి 6th వరకు ఈ సేల్ ఏదైతే ఉందో ఇది రన్ అవుతుంది. దీని మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉంటాయి. అమేజింగ్ డీల్స్ అన్నిటిని యూజ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దు. కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఈ సమ్మర్ లో మీకు యూజ్ అవుతాయి అనమాట. ఎండలు చాలా గట్టిగా ఉండేవి మొన్నటి వరకు. మొన్నే కొద్దిగా వర్షం పడి కొంచెం అయింది, కానీ ఈ వర్షం అసలు మంచిది కాదు తెలుసా. ఇది కరెక్ట్ గా మామిడిపళ్ళు వచ్చే టైం అనమాట. ఈ గట్టిగా గాలి వాన వచ్చేసి ఆ మామిడిపళ్ళు అన్నిటినీ దెబ్బలు తగిలించేసి అవన్నీ పడిపోవడం అన్నీ అవుతాయి. దానివల్ల వాళ్ళకి చాలా లాస్ వస్తుంది. కరెక్ట్గా మామిడిపళ్ళు తీసే ముందు గ్యారంటీగా ఒక వడగల్ల వాన కైండ్ ఆఫ్ థింగ్ ఒకటి వస్తుంది అనమాట, వాళ్ళందరినీ ఏడిపించడానికి. సో అదే నిన్న ఈరోజు జరుగుతుంది అనమాట. అండ్ ఇంకెందుకు ఆలస్యం, కేర్ వల్ల నయాసినమైడ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్. మీరు ఒక మంచి సన్ స్క్రీన్ గురించి ఎతికితే ఇది మీరు ట్రై చేయండి. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ స్క్రీన్ నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన వాటిలో. ఇది వచ్చి క్లెన్జింగ్ మిల్క్ లాగే ఉంటుంది, అస్సలు థిక్ ఉండదు, చాలా చాలా లైట్ టెక్స్చర్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ క్యాన్ ట్రై. ఇది వచ్చేసి 50 SPF plus PA+++ అండ్ బ్రాడ్ స్పెక్ట్రమ్, బ్యాలెన్సెస్ ఆయిల్ అండ్ ప్రొటెక్ట్స్ యువర్ స్కిన్. మీరు హ్యాండ్స్కి, నెక్కి, ఎక్కడ హ్యాండ్కి మీరు బాగా ఎక్స్పోజ్ అవుతుంది మీ బాడీ అనుకుంటే అక్కడ రాసుకోవచ్చు. లైక్ నెక్ బీపీకి, చేతులకి, కాళ్ళకి, మీకు ఎక్కడ అనిపిస్తే అక్కడ రాసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఒక మంచి సన్ స్క్రీన్ కోసం ఎతికితే ఇది ఒకసారి గ్యారంటీగా మీరు ట్రై అయితే చేయొచ్చు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హైపెన్ వాళ్ళ హైడ్రేటింగ్ టోనింగ్ ఎసెన్స్ అనమాట. ఇట్స్ లైక్ సీరమ్ అనమాట. నాకు ఎందుకు సీరమ్స్ అంటే చాలా చాలా ఇష్టం తెలుసా. అవి సీరమ్స్ అన్నవి మాయిశ్చరైజింగ్ కన్నా చాలా లైట్ టెక్స్చర్లో ఉంటాయి కదా. ఈ హైపెన్ వాళ్ళ ప్యాకేజింగ్ అన్నీ నాకు చాలా నచ్చుతున్నాయి. ఇట్స్ వెరీ క్లాసీ, బ్యూటిఫుల్ కలర్ థీమ్స్, ప్రిటీ గుడ్ ఎసెన్స్. ఏమైనా కొత్త రకాలు ట్రై చేయాలి అని మనకి దురదేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు గ్యారంటీగా ఈ హైపెన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రై చేయొచ్చు. ఇందులో కూడా మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయంట. ఇది వచ్చేసి 100 ml, ఓకేనా. అది అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్స్ వాళ్ళది ప్రైమర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ సమ్మర్. ఎందుకంటే మనకి ఎక్కడ లేని పోర్స్ గీర్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి సమ్మర్ సీజన్లో. వింటర్లో కన్నా సమ్మర్లో ఎక్కువ స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఎండ వల్ల, వీటి వల్ల. సో ఒక ప్రైమర్ ఏదైతే ఉందో ఒక ప్రొటెక్టివ్ లాగా అనిపిస్తుంది. అండ్ తర్వాత అప్లై చేసుకునే మీ పౌడర్ కానీ, ఫౌండేషన్ కానీ, బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఏదైనా కూడా ఒక మంచి ఇది ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్ ఉంటుంది, చూపిస్తాను చూడండి. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండడమే కాకుండా కొంచెం స్టిక్కీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మీరు అప్లై చేసేది ఏదైతే ఉంటుందో అది మంచిగా స్టిక్ అవుతుంది, ఓకేనా. లైక్ ఫౌండేషన్ అప్లై చేసుకున్నప్పుడు ఇది అప్లై చేసి దాని తర్వాత అప్లై చేసుకుంటే మంచిగా స్టిక్ అయి ఉంటుంది. సో మరి చెమటకి కొద్దిగా చెమట పట్టినా ఏం పట్టినా అది ఊడిపోకుండా, కరిగిపోకుండా ఉంటుంది అనమాట. చాలాసేపు మీ మేకప్ ఏదైతే ఉందో మీరు పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటివి చాలా చాలా బాగుంటాయి. ఇట్స్ వెరీ గుడ్. చూసారా, ఆ స్టికీనెస్ ఏదైతే ఉందో అది ఒక 5 to 10 secondsలో పోతుంది అనమాట. అండ్ ఒక చిన్న గ్లో ఏదైతే ఉందో అది ఇస్తుంది. సో అది బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డాక్టర్ షీట్స్ వారిది రోజ్ చిప్ అండ్ రెటనాల్ సీరమ్. మీరు ఒక 35+ అంటే రెటనాల్ అన్నది మన డైలీ స్కిన్ కేర్లో యూజ్ చేసుకుంటే మనకి చాలా వరకు స్కిన్ ప్రాబ్లమ్స్, ఏజింగ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా మనం స్లో డౌన్ చేయగలుగుతాము. అవి ఎప్పుడు మనం అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. ఏజింగ్ లైక్ షుగర్స్ ఎంత తీసుకుంటున్నాము, ఎంత ఎక్సర్సైజ్ తీసుకుంటున్నాము, వెయిట్స్ ఎంత ఎత్తుతున్నాము, అన్నిటి మీద కలిపి ఉంటుంది మన ఈ ఏజింగ్ ప్రాసెస్. ఎంత యాక్టివ్గా ఉంటే మనం అంత స్లోగా ఏజ్ అవుతాము, ఎంత ఒక దగ్గర కూర్చొని ఉంటామో అంత ఫాస్ట్గా ఏజ్ అవుతాం అనమాట. సో అవన్నీ కోసం అవన్నీ అయితే ఫిజికల్ లైఫ్ స్టైల్ చేంజెస్. బట్ ఇదేంటంటే ఒక స్కిన్ కేర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం మంచిది అనమాట. ఇది వచ్చేసి
0.3% రెటినాల్ ఉంటుంది. ఇది కావాలి అనుకుంటే మరొకటి పర్చేజ్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. దీస్ రెటనాల్ థింగ్స్ ఆర్ లైక్ ఓవర్ నైట్లో మీకు ఏం డిఫరెన్స్ కనిపించదు, లాంగ్ టర్మ్లో మనకి మంచిది అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్విస్ బ్యూటీ లిప్ ఆయిల్ అనమాట. ఈ టైంలో మనకి చాలా మళ్ళీ గ్లాసీ లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ట్రెండ్లోకి వచ్చాయి. సో స్విస్ బ్యూటీ ఆయిల్ ఏదైతే ఉందో ఇది మీరు కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. ఇది డైరెక్ట్గా లిప్స్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు, లేదంటే లిప్స్టిక్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా సట్టల్గా ఉంటుంది. అండ్ దీని మీద మన జుట్టు అంతా 100 సార్లు వచ్చి స్టిక్ అవ్వదు అనమాట. అందుకోసం ఇది నాకు నచ్చింది. దీంట్లో ఒక 2-3 కలర్స్ ఇవన్నీ ఉన్నాయి, మీరు కావాలి అంటే చెక్ చేయొచ్చు. వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. ఈ అమెజాన్ సేల్ ఏదైతే ఉందో అల్టిమేట్ బ్రాండ్ సేల్, దీన్ని యూస్ చేసుకోండి. ఓకేనా? కొమ్ము శనగలు మీలో ఎంతమంది కూర వండుతారో నాకు చెప్పండి. ఇది మెయిన్లీ మనం అందరం ఆంధ్ర సైడ్ అంతా ఏంటంటే బాగా ఉడకపెట్టి మంచిగా తాలింపు పెట్టేసి దేవుడికి ప్రసాదంగా పెడతాము. మనకి సాయిబాబా గుడికి, వెంకటేశ్వర స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఈవినింగ్ పూట మాకు ఈ కొమ్ము శనగలే మాకు ఇచ్చేవాళ్ళు అనమాట. కాలేజ్ నుంచి వస్తున్నప్పుడు అటుపక్క గుడికి వెళ్ళినప్పుడు ఈ కొమ్ము శనగలు తినుకుంటూ వచ్చేవాళ్ళం. ఇది చాలా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ అనమాట. ఇప్పుడు మళ్ళీ అందరూ ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. ప్రోటీన్ ఇంటేక్లో సోయా చంక్స్ ఎలా అయితే చాలా మంచిదో, ఈ కొమ్ము శనగలు కూడా చాలా చాలా మంచిది. ఇంతకు ముందు కొమ్ము శనగలు ఏవైతే ఉండేవో ఇవి ఇసుకలో రోస్ట్ చేసి అది పాప్కార్న్ చేస్తారు కదా, అలా రోస్ట్ చేసి అమ్ముతూ ఉండేవాళ్ళు. అప్పుడు వాటిని కొనుక్కొని రోజంతా వాళ్ళు నములుతూ ఉండేవాళ్ళు. దానివల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ ఏదైతే ఉంటుందో అది గట్టిగా ఉంటుందంట. సో ఇవి మనము సత్తు అంటాం కదా, సత్తు నార్త్ సైడ్ చాలా తింటారనమాట. ఇది మనం కొంచెం తక్కువే. మనకి మోర్ కార్బ్స్కి సంబంధించిన డైట్ మనది ఎక్కువ. మనం ఎందుకంటే ఇది ఎందుకు జరిగింది అని నేను కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇది గరం మసాలా పేస్ట్ నేను చేస్తున్నాను. ఇందులోని జీలకర్ర, ధనియాలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, టమాటో, కొంచెం జీడిపప్పు, కొద్దిగా కొబ్బరి పొడి వేసి మిక్స్ చేసుకుంటాను. ఇది ఒక పేస్ట్ లాగా చేస్తాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పేస్ట్ని మనం ఆల్రెడీ ఆనియన్స్ వేగుతున్నాయి కదా, దాంట్లో వేసి కొమ్ము శనగలు ఇందులో వేయాలన్నమాట. అండ్ మనది ఎక్కువ కార్బ్ బేస్ డైట్ అనమాట. నార్త్ ఇండియన్స్ది ఎక్కువ ప్రోటీన్ రిచ్ డైట్. మీరు అందుకే గుజరాతీలు వీళ్ళందరినీ మీరు చూస్తే వాళ్ళు చాలా దూరం నడగలుగుతారు, చాలా బలంగా ఉంటారు, షాపుల్లోని కూర్చుని ఉండగలుగుతారు, చాలాసేపు పనులు ఎక్కువ గట్టి పనులన్నీ చేయగలుగుతారు అనమాట. మనం కొంచెం తక్కువ చేయగలుగుతాం. అందుకోసం మీరు అబ్జర్వ్ చేస్తే మనం సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ వెళ్ళడానికి మనం ఎంత ఇష్టపడతామంటే అందుకే. మనకి ఏసీ కావాలి, సింపుల్గా ఉండాలి ఇలా అనిపిస్తుంది. కానీ వాళ్ళైతే అలా కాదనమాట. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్గా అనిపిస్తుంది. దీని అంతటికీ మెయిన్ రీజన్ వచ్చేసి రైస్ అండ్ వీట్ డిఫరెన్స్ అంట. మన సౌత్ ఇండియాలో ఉమెన్ ఎంత ఎక్కువ బయటకు రావాలి, ఎక్కువ చదువుకోవడానికి, అది కాని కోసం కూడా ఈ రైస్ మనం ఎక్కువ తినడమే దాని ఇది తెలుసా. ఎప్పుడైనా మీరు ఏ శనగల కర్రీలు ఏవైనా చేసినా కూడా అది థిక్ కావాలంటే దీంట్లో బోల్డంత క్రీమ్ ఇవి అవి వేయక్కర్లేదు. ఆ కూరలో కొద్దిగా శనగలు తీసి గ్రైండ్ చేసి మళ్ళీ అందులోనే వేస్తారు అనుకోండి, కూర కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్గా థిక్ అయిపోతుంది అనమాట. ఇది మనం బఠానీకి చేసుకోవచ్చు, రాజ్మాకి చేసుకోవచ్చు, దాల్ మఖనీకి చేసుకోవచ్చు. ఇలా మీరు ఏ చేసినా ఇది చేస్తే ఈ సింపుల్ ట్రిక్తోని మనం చేయొచ్చు. రైస్ పండించడానికి ఎక్కువ మంది మనుషులు కావాలి. సో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా వచ్చి పొలంలో పనులన్నీ చేసేవాళ్ళు. వీట్ పండించడానికి అలా కాదు. అందుకే వాళ్ళు ఎక్కువ మంది ఇంట్లోనే ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వస్తారో దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ అవుతారు. ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రపంచం తెలుస్తుంది, ఆటోమేటిక్గా చదువుది ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఈ విధంగా ఈ బియ్యం ఏదైతే ఉందో, ఈ అన్నం ఏదైతే ఉందో అది మన అందరి లైఫ్ స్టైల్ని ఇలా చేంజ్ చేసిందనమాట. సో ఈ టైంలో మనకి కొద్దిగా ప్రోటీన్ రిచ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ శనగలు జాతికి చెందినవి కొద్దిగా ఎక్కువ మనం డైట్లో యూస్ చేసుకోవచ్చు. కిచెన్లో నేను ఏదైనా బెస్ట్ థింగ్ కొన్నానంటే ఇదేనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. రోటీ ఎంత బాగా అవుతుందంటే ఆ ముద్ద ఏదైతే ఉందో సూపర్గా ఉంటుంది. రోటీలు చేయాలి అంటే మనకి చేయాలి అనిపిస్తుందనమాట. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో మస్తు వస్తుంది. మనకి చేత్తో చేసినాడు ఒకసారి ఎక్కువైపోద్ది, ఒకసారి తక్కువైపోద్ది, ఒకసారి ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. బట్ నాకు ఇది వచ్చినప్పటి నుంచి నాకే రోటీలు చేసుకోవాలనిపిస్తుంది అనమాట. అండ్ వేడిగా రోటీ చేసి దాని మీద మంచిగా నెయ్యి వేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈరోజు వాటర్ వేసాను, అప్పుడప్పుడు పాలు, అప్పుడప్పుడు కూరలు, ఆకుకూరలు ఇలా ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు. నేను కొంచెం పెద్ద సైజు రోటీలే చేస్తానన్నమాట.
కన్నం ఎంత ఉందో అంత పెద్ద రోటీలు చేసేస్తాను. సో, 4 తినాలనుకున్నోళ్ళు 2 తింటారు. ఇట్స్ ఓకే. పర్వాలేదు. తొందరగా పని అవ్వడం ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ అనమాట. సో, మనం ఈ కొమ్ము శనగలు ఏదైతే ఉందో మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ కొమ్ము శనగలు తినని రోజు సత్తు ప్యాకెట్స్ అని వేరేగా దొరుకుతాయి. వాటిల్ని జస్ట్ వాటర్‌లో మిక్స్ చేసి ఆనియన్, కొత్తిమీర, లెమన్ యాడ్ చేసుకొని అది కూడా తాగుతూ ఉంటే మనకి ప్రోటీన్ ఏదైతే ఉందో అది పెరుగుతదనమాట. ఒకసారి మీరు 35 అలా వచ్చారు అంటే ప్రోటీన్ మన బాడీలోకి వెళ్ళడం అన్నది చాలా ఇంపార్టెంట్. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు లైక్ గ్యాస్ మీద డైరెక్ట్‌గా ఫ్లేమ్ మీద చెయ్యకూడదు అని చెప్పి. ఎక్కువ తినేవాళ్ళ కోసం అవన్నీ. కొద్దిగా తినేవాళ్ళు పర్వాలేదనమాట. మన సూపర్ యమ్మీ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ రోటీ రెడీ అయిపోయింది. మంచిగా ఘీ అప్లై చేసుకొని తినండి. ఎక్కువ బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా కొద్దిగా ఘీ అప్లై చేసుకొని తింటే మన బాడీ కొంచెం నొప్పులన్నవి తగ్గుతాయనమాట. ఓకేనా? మరో వీడియోతో రేపు కలుస్తా. బాయ్.